అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మరో 4 రోజుల్లో సింహరాశి వారికి జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. మరి ఈ సమయంలో సింహరాశి వారికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వారికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సింహరాశి వారికి రాబోయే 4 రోజులు చాలా ప్రత్యేకమైన కాలంగా ఉండబోతున్నాయని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నారు. జీవితంలో కొన్ని సమయాలు మనం ఊహించని మార్పులను తీసుకొస్తాయి. ఆ మార్పులు కొన్నిసార్లు మనకు ఆనందాన్నిస్తాయి, మరికొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన కాలం ఇప్పుడు సింహరాశి వారికి దగ్గర పడుతోంది. అందుకే మరో 4 రోజుల్లో సింహరాశి వారికి ఏం జరగబోతుందో తెలుసుకుంటే నిజంగానే షాక్ అవుతారు. అయితే ఈ షాక్ అనేది తప్పనిసరిగా చెడు విషయమే అని కాదు. కొన్నిసార్లు అది ఆశ్చర్యకరమైన మంచి మార్పు కూడా కావచ్చు. గత కొంతకాలంగా సింహరాశి వారు జీవితంలో కొన్ని పరీక్షలను ఎదుర్కొనుండవచ్చు. పని విషయంలో ఒత్తిడి, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, ఆర్థిక విషయాల్లో కొంత గందరగోళం, ఇలా ఎన్నో విషయాలు మీ మనసును కలవరపరిచి ఉండవచ్చు. కొన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతోంది అని మీకు మీరే ప్రశ్నించుకొని ఉండవచ్చు. ప్రతి రాశి జీవితంలో కష్టకాలం తర్వాత ఒక మంచి కాలం వస్తుందని చెప్తారు. ఇప్పుడు అలాంటి మార్పు సమయం సింహరాశి వారికి దగ్గర పడుతున్నట్లు అనిపిస్తుంది. మరో 4 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో మొదట కనిపించే మార్పు మనసులో వచ్చే ధైర్యం. ఇప్పటి వరకు కొంత అనిశ్చితి ఉన్న విషయాలు ఒక్కసారిగా స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది. చాలా కాలంగా వాయిదా వేసిన పనులు పూర్తి చేయాలని మీరు నిర్ణయించుకోవచ్చు. ఈ నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేలా చేయవచ్చు. కుటుంబ జీవితంలో కూడా కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయం ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది. కొందరికి కుటుంబంలో శుభకార్యాలు జరగవచ్చు. పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్న వారికి అనుకూలమైన పరిణామాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత బలపడే అవకాశం కూడా ఉంటుంది. ఆర్థికంగా కూడా ఈ 4 రోజుల తర్వాత ఒక మార్పు అనేది కనిపించవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఒక కొత్త ఆదాయ మార్గం కనిపించవచ్చు. కొందరు సింహరాశి వారు ఒక కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచించవచ్చు. అయితే ఈ సమయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎవరైనా చెప్పిన మాట విని వెంటనే పెద్ద పెట్టుబడులు పెట్టడం మీకు మంచిది కాదు. ఉద్యోగం చేస్తున్న సింహరాశి వారికి కూడా కొన్ని మంచి అవకాశాలు కనిపించవచ్చు. పై అధికారుల దృష్టిలో మీ పనితనం పడే అవకాశం ఉంది. కొందరికి పదోన్నతి గురించి మంచి వార్తలు రావచ్చు. మరోవైపు కొందరికి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కనిపించవచ్చు. అయితే ఈ సమయంలో మీ పనిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. వ్యాపారం చేస్తున్న సింహరాశి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలను కూడా తీసుకురావచ్చు. వ్యాపారంలో కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్ళీ ప్రారంభం కావచ్చు. కొత్త కస్టమర్లు రావచ్చు. అయితే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. సింహరాశి వారి వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని ఆశ్చర్యకరమైన పరిణామాలు కనిపించవచ్చు. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చు. ఒక పాత స్నేహితుడు లేదా బంధువు అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కొన్నిసార్లు గతంలో జరిగిన అపార్థాలు ఇప్పుడు తొలగవచ్చు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయంలో సింహరాశి వారు దేవుడిపై విశ్వాసం పెంచుకోవడం చాలా మంచిది. ప్రతిరోజు కొంత సమయం ప్రార్థనకు కేటాయించడం మంచిది. ముఖ్యంగా ఆదివారం రోజున సూర్యదేవుణ్ణి స్మరించడం సింహరాశి వారికి శుభప్రదంగా భావించబడుతుంది. అలాగే దేవాలయానికి వెళ్లి ప్రార్థనలు చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా కొన్ని మార్పులు కనిపించవచ్చు. కొంతకాలంగా ఉన్న అలసట తగ్గే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని అనిపించవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటి అలవాట్లు ప్రారంభించవచ్చు. ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 4 రోజుల్లో సింహరాశి వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ముందుగా బాగా ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యులు లేదా విశ్వసనీయులైన వ్యక్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మీకు మంచిది. జ్యోతిష్య విశ్లేషణలు చెబుతున్న మరో విషయం ఏమిటంటే ఈ సమయంలో సింహరాశి వారు తమ మాటలపై జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం అనుకోకుండా చెప్పిన మాటలు ఇతరులను బాధపెట్టవచ్చు. అందుకే మాట్లాడే ముందు మనం ఆలోచించడం చాలా అవసరం.
సింహరాశి వారికి ఈ 4 రోజుల్లో వచ్చే మరో ముఖ్యమైన అవకాశం కొత్త పరిచయాలు. కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి కొత్తగా రావచ్చు. ఆ పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలను తీసుకురావచ్చు. అయితే ప్రతి వ్యక్తిని వెంటనే పూర్తిగా నమ్మకూడదు. కొంత సమయం తీసుకొని వారి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడం మంచిది. విద్యార్థులైన సింహరాశి వారికి కూడా ఈ కాలం కొంత ప్రేరణనివ్వవచ్చు. చదువులో ఆసక్తి పెరుగుతుంది. ఒక కొత్త లక్ష్యం మీ ముందుకు రావచ్చు. క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే మరో 4 రోజుల్లో సింహరాశి వారి జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైన మార్పులు సంభవించే అవకాశం ఉంది. ఆ మార్పులు కొన్నిసార్లు చిన్నవిగా కనిపించినా భవిష్యత్తులో పెద్ద ప్రభావాన్ని చూపవచ్చు. అందుకే కొందరు జ్యోతిష్యులు ఈ విషయాలు తెలిసి షాక్ అవుతారని చెప్తున్నారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. జ్యోతిష్యం మనకు ఒక దారి చూపుతుంది. కానీ మన జీవితాన్ని పూర్తిగా నిర్ణయించదు. మన కష్టం, మన ఆలోచనలు, మన నిర్ణయాలు కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి సింహరాశి వారు ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలి. దేవుడిపై విశ్వాసం ఉంచి మంచి పనులు చేస్తూ, కుటుంబాన్ని గౌరవిస్తూ ముందుకు సాగితే జీవితంలో మంచి మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. ప్రతి మార్పు ఒక కొత్త అవకాశాన్ని తీసుకొస్తుంది. ఆ అవకాశాన్ని గుర్తించి ఉపయోగించుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు రాబోయే 4 రోజులను భయంతో కాకుండా ధైర్యంతో స్వాగతించాలి. ఆలోచనలలో స్పష్టత, పనిలో క్రమశిక్షణ, మనసులో విశ్వాసం ఉంటే ఈ కాలం మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని తెరుస్తుంది. మంచి అవకాశాలు మీ ముందుకొచ్చినప్పుడు వాటిని గుర్తించి ఉపయోగించుకుంటే భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది.